హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. ఏమైంది బ్రదర్, చాలా డల్గా కనిపిస్తున్నారు? ఏమైనా ప్రాబ్లమా? ఏం చెప్దాం బ్రదర్, ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే సమయం కూడా సరిపోదు బ్రదర్. అయ్యో బ్రదర్, అట్లా అనొద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి, ప్రార్థన చేస్తా. అన్నట్టు మీకు విషయం చెప్పాలి. ఈ ఫ్రైడే మా ఇంటి దగ్గర క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. తప్పకుండా మీరు రావాలి. డిన్నర్ ఏర్పాటు చేసాం, ఫ్రెండ్స్ అందరినీ పిలుద్దాం అనుకుంటున్నాం. తప్పదంటారా? తప్పదు బ్రదర్, కంపల్సరీ రావాలి. ఫ్యామిలీని కూడా తీసుకురావాలి, ఓకేనా? ట్రై చేస్తాను బ్రదర్. బ్రదర్, ట్రై చేస్తాను చేస్తాను అనొద్దు. తప్పకుండా రావాలి, ఫ్యామిలీని కూడా తీసుకురావాలి. నేను ఎదురు చూస్తూ ఉంటాను, ఓకేనా? నానా రోజీ వచ్చావా? ఎలా జరిగింది ఈరోజు? ఏడ్చినట్టే ఉంది, ఏం బాగాలేదు. ఈరోజంతా మూడ్ ఆఫ్. రోజంతా క్లాస్ మీద క్లాసులు. అసలు కాలేజ్కి ఎందుకు వెళ్ళానో ఏంటో. అదేంటమ్మా అలా అంటా? ఏం చెప్పమంటావు నా బాధ? మాట్లాడితే ఫీజు కట్టండి, ఇంత కట్టండి, ఎంత కట్టండి, లేకపోతే హాల్ టికెట్ ఇయ్యము. ఒకటే క్లాసు. మీరేమో కట్టరు, మార్కులు తక్కువ వస్తే తిడతారు. అదేంటమ్మా అలా అంటావు? మంచి మార్కులు రావాలని చెప్పడం తప్పే ఉంది. తప్పేముంది? మీకేం తెలుసు మా బాధ? ఒక్కసారైనా ఫ్రెండ్స్తో కనీసం సరదాగా వెళ్దామంటే అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు. మంచి డ్రెస్ వేసుకుందామంటే అది వేసుకోవద్దు, ఇది వేసుకోవద్దు. అదే మా ఫ్రెండ్స్ చూడు, పగలంతా కాలేజ్లో ఉంటారు, సాయంత్రం అంతా పబ్లో ఉంటారు. ఇంటికి వచ్చేదాకా అడిగేటోడే ఉండడు. లైఫ్ అంటే అది. ఏం పాపం చేశానో ఏంటో, నా దురదృష్టం కొద్దీ ఇంట్లో పుట్టాను. అలా అనకమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. ఇప్పుడు మేము చెప్పే మంచి మాటలు నీకు చెడుగా అనిపించవచ్చు. తల్లిదండ్రులుగా మేము మీ మంచి కోరుతాం, కానీ చెడు మాత్రం కోరం. నీ క్షేమంగా ఉండాలనే కదా మేమేం చేసినా. నా క్షేమం గురించి ఆలోచిస్తారా? నాకు ఒక ఐఫోన్ కొన్నారా? ఒక్క కాస్ట్లీ డ్రెస్ అన్నా ఉందా? ఒక బైక్ అన్నా ఉందా కాలేజ్కి వెళ్ళడానికి? మా ఫ్రెండ్స్ చూడు, వాళ్ళు కాలేజ్కి వాళ్ళ ఓన్ వెహికల్స్ మీద వస్తారు. ఎప్పుడు ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఈ క్లాస్ తప్ప ఇంకేం ఉండదు. ఛీ! అదేంటి రోజీ అలా మాట్లాడుతున్నా? అంత పెద్ద పెద్ద మాటలు ఎలా వస్తున్నాయి నీకు? మొదలు పెట్టావా? శాంతి, రోజీ వచ్చిందమ్మా? వచ్చిందండి. ఏమో ఏం అర్థం కావట్లేదు, దాని పరిస్థితి ఏం బాగాలేదండి. ఒకసారి మాట్లాడాలి తన గురించి మీతో. ఏమైంది? అసలు ఏం అర్థం కావట్లేదండి. కాలేజీలో మంచి మంచి డ్రెస్సులు వేసుకొస్తున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్. కాస్ట్లీ డ్రెస్ కావాలంట, మంచి బైక్ కావాలంట, ఫోన్ కావాలంట. ఫ్రెండ్స్ అందరు పబ్కి వెళ్తున్నారంట, ఇప్పుడు పబ్కి వెళ్ళాలంట ఆమె. అదేంటి అలా మాట్లాడుతుందేంటి? ఏమోనండి, అసలుకి ఎలా అంటే అలా మాట్లాడుతుంది, రఫ్గా మాట్లాడుతుంది తను. తల్లిదండ్రులుగా మనం ఇంత కష్టపడుతున్నాం, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇంత చిన్న వయసులో వాళ్ళకి పబ్బులు అంటారు, అవంటారు, ఇవంటారు. వాళ్ళని ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు శాంతి. ఏందో అసలు వాళ్ళ విషయం ఏంటో అర్థం కావట్లేదు నాకు అసలు. ఇలాగే ఉంటే రేపు పెద్దగా అయినాక ఎలాగైపోతారని భయంగా ఉంది శాంతి. ఏమోనండి, తను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏమవుతుందో ఏమో మరి. ఏంటో మరి, అసలు ఏం అర్థం కాకుండా అయిపోయింది పిల్లలతోటి.
రవి బెదర్, రవి బెదర్. అన్నయ్య బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నా పిల్లలంతా అన్నయ్య. బాగున్నారు కదా? బాగున్నారు అన్నయ్య. బెదర్తో మాట్లాడదామని వచ్చానమ్మా. ఉన్నారా బెదరు? కూర్చోండి అన్నయ్య. అండి ఆ, ప్రవీణ్ అన్నయ్య వచ్చాడు. హాయ్ రా, బాగున్నావా? ఆ, చాలా బాగున్నా. రోజులైందిరా నిన్ను చూసి. కూర్చో. ఏంట్రా సంగతులు? ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదురా, నేను చాలా కష్టాల్లో ఉన్నానురా. చాలా అప్పులో కూరిపోయాను నేను. నా దగ్గర ఉన్న బంగారం కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అన్నీ నేను వాడేసేసాను. అన్నీ కొంతవరకు తీర్చగలిగాను కానీ అవునా? ఇంకొక 5 లక్షలు ఆగిపోయింది. రేపు సాయంత్రం వరకు నాకు డెడ్ లైన్ పెట్టారు. నేను రేపు సాయంత్రం లోపు కట్టకపోతే నా మీద కేసు ఫైల్ చేస్తా అంటున్నారు. నువ్వు నా చిన్ననాటి స్నేహితుడు కాబట్టి నీతో చెప్పుకుంటే నువ్వు ఇస్తావన్న ఉద్దేశంతో ఇక్కడి వరకు ఆలోచించుకుని నీ దగ్గరకు వచ్చానురా. ఎట్టగట్ట ప్లీజ్ రా, నా కోసం ఎక్కువ హెల్ప్ చేసి పెట్టరా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒరే, 5 లక్షలా? అవునరా, నేను ఎక్కడి నుంచి తానురా ఇప్పుడు? ఆశతో వచ్చానురా, నువ్వే చేయగలవు. కాదనుకురా, ప్లీజ్ రా. అరే, నా దగ్గర లేవు కదరా, మరి ఎలా చేయాలరా? 5 లక్షలంటే మాట్లాడరా, ఇప్పుడు కావాలంటున్నావు నువ్వు. ఒక్క నెల రోజుల్లో నాకు రావాల్సిన డబ్బులున్ని అవి తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తానురా. ప్లీజ్ రా, చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఎలాగో అరేంజ్ చేయరా. బాధపడకరా, నేనున్నానులే. ఏం లేదురా, రేపు నన్ను లోపల వేస్తే నా భార్య పిల్లల పరిస్థితి ఏందని చాలా బాధపడుతున్నాను రా. నువ్వు హెల్ప్ చేయాలిరా, ప్లీజ్ రా. సరేలేరా, నువ్వు అంతకు బాధపడ మాకు. నీకు తప్పెవరో చేస్తాను. ఏదో విధంగా ట్రై చేసి రేపు పంపిస్తాలే అమౌంట్. చాలా థ్యాంక్స్ రా. హలో. రవి చెప్పురా. ప్రవీణ్. వింటున్నా, చెప్పు రవి. ఎక్కడున్నావురా? ఏం చేయాలో అర్థం కాక ఇలా కూర్చున్నాను రా. డబ్బులు అరేంజ్మెంట్ అయినాయి, అవునా రవి? వచ్చి తీసుకెళ్ళరా. అలాగేరా, ఇప్పుడే వస్తున్నారా. సరే. ఓకేరా, ఉంటా మరి. ఓకేరా. హైరా ప్రవీణ్. హాయ్రా రవి. కూర్చో. అరే ప్రవీణ్, నా అకౌంట్లో ఉన్న అమౌంట్ క్రెడిట్ కార్డులన్నీ పెట్టాను. మీ చెల్లి మెడలో బంగారం, నా మెడలో బంగారం అంతా పెట్టి నీకోసం అని అమౌంట్ రెడీ చేశాను రా. ఏదో చిన్నాటి ఫ్రెండ్ అని నీ కన్నీళ్ళు చూడలేక అమౌంట్ తెచ్చాను. చాలా చాలా థ్యాంక్స్ రా. నువ్వు చేసిన మేలు అసలు నేను జీవితంలో మర్చిపోలేనురా. ఎలాగైనా నీ డబ్బులు ఒక నెల రోజుల్లో మళ్ళీ నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను రా. సరేరా, కంగారు పడగాకు. ఏదో విధంగా ఒక నెల రోజుల్లో అమౌంట్ మళ్ళీ రిటర్న్ సెట్ చేయరా. ఓకేరా. సరే మరి. అలాగే, వెళ్ళొస్తారా మరి. నానా బన్నీ వచ్చావా? ఏంటి అలా ఉన్నా? మా స్కూల్లో నన్ను వేస్ట్ ఫెలో అంటున్నారు. మళ్ళీ చూస్తే నవ్వుతున్నారు. మమ్మీ, నేను వేస్ట్ ఫెలోనా? లేదు నాన్న, నువ్వు చాలా స్పెషల్. దేవుడు ఎవరిని వేస్ట్ ఫెలోగా సృష్టించలేదు. నువ్వు చాలా స్పెషల్ నాన్న. ఏం బాధపడకు. అది కాదు మమ్మీ, నాకు స్కూల్లో కళ్ళు తిరుగుతుంటే టీచర్ దగ్గరికి వెళ్ళాను మమ్మీ. షుగర్ ఈస్ కమ్మింగ్ అంటే క్లాస్ మొత్తం నవ్వుకున్నారు మమ్మీ. అది కాదు డాడీ, దాంట్లో తప్పేముంది డాడీ? అరే, మరీ అంత అమాయకంగా ఉంటే ఎలారా? కళ్ళు తిరుగుతుంటే టీచర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పొచ్చు కదరా. దానికి షుగర్ ఈజ్ కమింగ్ అంటారా రా? అది కాదు డాడీ, నాకు ఒక బుక్ ఇవ్వమంటే ఇయ్యరు, మళ్ళీ నాతో ఫ్రెండ్షిప్ చేయమంటే చెయ్యరు, ఎవరు నాతో మాట్లాడారు. అసలు స్కూల్ అంటే భయం వేస్తుంది డాడీ. అసలు నేను వెళ్ళాను డాడీ, నేను పోను.
అలా ఏం భయపడకు నాన్న, ప్రేయర్ చేస్తాను, దేవుడు జ్ఞానం ఇస్తాడు. వెళ్ళి హోంవర్క్ చేసుకో. ప్రభువా, ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు. లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆహారమునివ్వండి. ఆహారం తీసుకుంటుండగా బలమును శక్తిని దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హలో. అరే రవి, రవి. రాజు, ఏంట్రా కంగారుగా ఉన్నావు? ఏం లేదురా, నువ్వేమైనా ప్రవీణ్కి డబ్బులు ఇచ్చావా ఏంటి? వాడి మధ్యన చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడంట. అవునరా, మొన్న ఇచ్చాను. ఏం జరిగిందిరా? అయ్యో, ఎంత పని చేసావురా. వాడి రేపు పొద్దునుంచి కనబడట్లేదంట, పరాడీలో ఉన్నాడంట. అమ్మో, అవునరా. ఇప్పుడు ఎలారా? నాకున్న క్రెడిట్ కార్డ్స్ బంగారం అంతా పెట్టించానురా. అందుకేరా, ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయాలని చెప్తారు పెద్దలు. ఇక్కడి నుంచి అయినా తెలివిగా ఉండురా. ఉంటా మరి, జాగ్రత్త, బాయ్. సర్లేరా. ఏమైందండి? వాడు డబ్బులు కావాలని అడిగితే మరి మన ఇంట్లో ఉన్న బంగారం, నా క్రెడిట్ కార్డ్స్, బ్యాంకులో ఉన్న అమౌంట్ మొత్తం తీసి వాడికి ఇచ్చాను. ఇప్పుడేమో వాడు పరారీలో ఉన్నాడంట. అవునా? అలా ఎలా ఇచ్చారండి? ఏం చేద్దాం, చిన్ననాటి స్నేహితుడు. వాడు ఏడుస్తుంటే బాధపడుతుంటే చూడలేక ఇచ్చాను. ఇప్పుడేమో వాడు అలా చేశాడు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అసలుకి. అయ్యో దేవా, ఇప్పుడేం చేయాలి? అదే నాకు అర్థం కావట్లేదు శాంతి. ఏంటి రోజు ఇంత లేటుగా వచ్చా? ఎక్కడికి వెళ్ళా? మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళా, అందుకే లేట్ అయింది. అయినా ప్రతి చెప్పడానికి చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఏయ్ రోజీ, ఏంటి మాటలు? డాడీ? ఏంటి మమ్మీ? ఏంటి డాడీ? కొడతారా? కొట్టండి, లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోతా, హ్యాపీగా ఉంటా. అయినా ముందు ముందుకి పెద్ద షాక్ ఇస్తా మీకు. ఏం శాకిస్తా? ఏంటి రోజు రోజుకి నీ ప్రవర్తన మారిపోతుంది? మారకే ఏం చేస్తుంది? నీ పాతకాలపులకు అన్నీ కొత్తవే. ఏంటండి రోజు ఇలా మాట్లాడుతుంది? ఏమో రోజు రోజుకు ఆమె ప్రవర్తన అలా ఉంది. ఈ జీవితం మీద విరక్తి పుట్టిపోతుంది. చిన్ననాటి స్నేహితుడని వాడికి డబ్బులు ఇస్తే వాడు నిలువున మోసం చేశాడు. ఇంట్లో రోజీని చూస్తే సూటిపోటు మాటలతో అమా బాధ పెడుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం కావట్లేదు. బన్నీ ఏమో ఒట్టి అమాయకుడైపోయాడు. ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ ఆఫీస్లో ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను. ఎవరినీ ఉద్ధరించలేని జీవితం, ఉంటేనేమి ఉడితేనేమి. నా జీవితాన్ని ఇక ముగించుకోవడమే దిక్కు అనిపిస్తుంది. హలో. హలో రవి, బయలుదేరారా? ఇంకా రాలేదేంటి? మీకోసం ఎదురు చూస్తున్నా. మీరు కుటుంబంతో వస్తున్నారని మీకోసం చాలా ఏర్పాట్లు చేశాను రవి. త్వరగా రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. కొంపదీసి మర్చిపోయావా ఏంటి? అవునరా, మర్చిపోయానురా. భలే పని చేసావురా. నీకోసం నేను ఎదురు చూస్తుంటే మర్చిపోయావా? త్వరగా వచ్చే రవి. అది కాదురా, బిజీగా ఉన్నాను. ఈసారి ఎప్పుడైనా వస్తానులేరా. నువ్వు ఫ్యామిలీతో వస్తున్నావని నీకోసం చాలా వెరైటీలు చేయించి పెట్టాను రా బాబు. తప్పకుండా రావాల్సిందే. ఈ క్రిస్మస్ పండుగ నీతో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను రా. రావాల్సిందేనంటావా? ఖచ్చితంగా రావాల్సిందేరా. సరేరా. ఓకేరా, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయి. ఓకేరా. శాంతి, రోజీ, బన్నీ, రెడీ అవ్వండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలి. త్వరగా రెడీ అవ్వండి. రండి రండి రవి బ్రదర్. అన్నా, చాలా బాగా డెకరేట్ చేశారన్నా. అవునా? థ్యాంక్ యూ.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. రండి రండి కూర్చోండి. కూర్చోండి. బ్రదర్ రండి, అలా వెళ్ళేసి వద్దాం. ఏమైంది బ్రదర్? ఎప్పుడు చూసినా డల్గా సైలెంట్గా ఉంటున్నారు. ఆఫీసులో కూడా చాలాసార్లు గమనించాను మిమ్మల్ని. ముభావంగా ఎవరితో మాట్లాడకుండా ఒక్కళ్ళే కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి బ్రదర్. మీ బాధ పంచుకుంటే తగ్గిపోతుంది. ఏం చెప్పమంటారు బ్రదర్? అనుక్షణం భయంతో బ్రతకాల్సి వస్తుంది బ్రదర్. ఇంట్లో నా భార్య మంచిది కాబట్టి అలా నెట్టుకొస్తున్నాను బ్రదర్. మా పాపను చూస్తే ఆమె మాటలతోనే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది బ్రదర్. కరెక్ట్ టయానికి ఇంటికి రాదు. ఏమైపోతామో ఏమో భయంగా ఉంది బ్రదర్. ఆమె ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది. ఏమన్నా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని భయపెడుతుంది మమ్మల్ని. పిల్లోడిని చూస్తే వాడు అమాయకత్వంగా ఉన్నాడు. వాడిని చూస్తే భయంగా ఉంది. చిన్ననాటి స్నేహితుడని వాడికి 5 లక్షలు ఇచ్చాను బ్రదర్. చెప్పా పెట్టకుండా వాడు పరారీ అయిపోయాడు. అదేం చేయాలో ఎలా తీర్చాలని భయంగా ఉన్నా బ్రదర్. ఇన్ని టెన్షన్స్తో బ్రతకాలంటే చాలా భయంగా ఉంది బ్రదర్. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బండి మీద వస్తున్నానా, ఇంటికి క్షేమంగా వెళ్తానో లేదా అని భయంతో బ్రతుకుతున్నా బ్రదర్. ఇన్ని టెన్షన్లతోటి ఏం చేయాలో ఏమో అర్థం కాక బ్రతుకు మీద విరక్తి పుట్టిపోతుంది బ్రదర్. అసలు చాలా భయంతో బ్రతుకుతున్నాను. ఇన్ని రకాల భయాల నుంచి బయటికి రావడానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను బ్రదర్. ఇదే బ్రదర్ నా బాధ. అయ్యో బ్రదర్, ఇంత భారం గుండెలో పెట్టుకుని ఇన్ని రోజులు ఒక్కళ్ళే మోసారా? మీ భారం తగ్గిపోవడానికి నా దగ్గర ఒక మంచి పరిష్కారం ఉంది బ్రదర్. ఊరికన్నా ఒక్క సమస్యకి అయితే పరిష్కారం దొరుకుతుంది, కానీ ఇన్ని సమస్యలకు పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుందన్నా? మీరు అట్లా అనొద్దు బ్రదర్. ఈరోజు మనమంతా ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కలిసాం కదా. ప్రపంచమంతా జరుపుకునేది యేసయ్య పుట్టినరోజు సంబరాలు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా? గొర్రెల కాపర్లకి దేవుని దూత కనిపించి మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. నిజమే బ్రదర్. భయంగా బ్రతికేవాడు ఎక్కడి నుంచైనా ఒక సంతోషకరమైన శుభవార్త వినాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ దేవుని దూత తెలియజేసింది ఏంటంటే సంతోషకరమైన కాదు, మహా సంతోషకరమైన శుభవార్త. ఈ లోకంలో ఎక్కడా దొరకని ఒక మహా సంతోషకరమైన శుభవార్త తెలియజేశాడు బ్రదర్. ఆ సువార్త ఒక్కటే నీలో, నాలో, మనలో ఉన్న భయాలను, బాధలను తొలగించే శక్తిగల సువర్తమానం. అంత గొప్ప సంతోషం ఎక్కడ దొరుకుతుందన్నా? బ్రదర్, ఒకప్పుడు నా జీవితంలో కూడా ఇలా చాలా భయంగా బ్రతికేవాడిని బ్రదర్. ఉన్న స్థలం అమ్ముకుని, సొంత బండి అమ్ముకుని, ఎవరూ లేకుండా ఒంటరిగా నేను నా భార్య ఈ ఊరు వచ్చేటప్పుడు అయిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని నిందించారు, ఏ ధైర్యంతో వెళ్తున్నామని. ఆ రోజు చాలా భయంగానే ఇక్కడికి వచ్చాను బ్రదర్ నేను. అప్పుడు నా బంధువు ఒక ఆయన ద్వారా నేను యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నాను. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభువారిని నా హృదయంలోనికి నేను అంగీకరించానో ఆ రోజు నుంచి ఒక్కొక్కటిగా నా భయాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నాను మీరు చూస్తున్నారు కదా. నా భార్య, నా బిడ్డ, నా ఇల్లు, అది కేవలం యేసయ్యని నా హృదయంలోనికి అంగీకరించిన తర్వాత వచ్చిన సంతోషమే బ్రదర్. ఒక స్నేహితుడిగా నీ జీవితానికి అవసరమైన ఒక సలహా ఇస్తాను రవి బ్రదర్. ఒక్కసారి నీ హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించు. ఖచ్చితంగా నేను పొందుతున్న ఈ ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానో
అలాంటి సంతోషం నువ్వు కూడా పొందాలన్నదే నా కోరిక. నిజమే అన్నా, నా భార్య కూడా ఎన్నోసార్లు చెప్పిందన్నా ప్రార్థన చేసుకోమని, వాక్యం వినమని, బైబిల్ చదవమని, చర్చికి రమ్మని ఎన్నోసార్లు చెప్పిందన్నా. కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు, వెళ్ళాలని కూడా అనిపించలేదన్నా. కానీ నువ్వు చెప్తుంటే అసలు ఏంటో ఒక విధమైన ఆశ పుడుతుంది బ్రదర్. ఈ భయంతో బ్రతకడం కంటే భయపడొద్దు అని అభయం ఇచ్చే దేవుడున్నారని మీరు చెప్తున్నారు బ్రదర్. ఆ యేసయ్య నాకు కావాలి బ్రదర్. ఆ సంతోషం నేను పొందుకోవాలి బ్రదర్. ఈ వారం నా భార్యతో కలిసి నేను చర్చికి వస్తాను బ్రదర్. ఆ నిజమైన యేసుక్రీస్తుని తెలుసుకుంటాను బ్రదర్. చాలా సంతోషం రవి. ఈ నిర్ణయం నీ జీవితంలో ఎంత సంతోషాన్ని నింపుతుందో ఈ రోజు నుంచి నువ్వే చూడు. పద, లేట్ అవుతుంది, డిన్నర్ చేద్దాం. మమ్మీ నీతో ఒక విషయం మాట్లాడాలి. రా మమ్మీ. ఏంటమ్మా? రా మమ్మీ. మమ్మీ, డాడీ నా ప్రవర్తన ద్వారా మేము చాలా బాధ పెట్టాను. స్టీవెన్ అంకుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా స్పెషల్గా ఉన్నారు మమ్మీ. నాకు కూడా అలానే ఉండాలని అనిపించింది. సూటిపోటి మాటలతోనే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు డాడీ, నన్ను క్షమించు మమ్మీ. యేసయ్యా నీకు వందనాలయ్యా. అమ్మా రోజీ, నీలో ఈ మార్పు కోసమేనమ్మా దేవుని దగ్గర ఎన్నో కన్నీళ్లు కార్చి ప్రార్థించాను. డాడీ, ప్రవీణ్ అంకుల్ వచ్చాడు. అవునా? రమ్మను. అంకుల్ రండి, అంకుల్ రండి, అంకుల్ కూర్చోండి. డాడీ ఉన్నారా? డాడీ ఉన్నారు, కూర్చోండి. హాయ్ బ్రదర్, బాగున్నారా? బాగున్నాను రా. కూర్చోండి. సారీరా రవి, నాకు చాలా ప్రెజర్ ఎక్కువ అవటం వల్ల నీకు చెప్పకుండా నేను పారిపోవాల్సి వచ్చిందిరా. చాలా థ్యాంక్స్ రా. నువ్వు డబ్బులు తేవటం గొప్ప కాదురా, యేసు ప్రభు గొప్పవాడని ఇప్పుడు అర్థమైందిరా నాకు. ఎలారా? డబ్బుల కోసమని ఇప్పుడే ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ అప్పులు ఉన్నాయి కదా, ఎలా కట్టాలని నా ఫ్రెండ్ నాకు డబ్బులు తెచ్చిచ్చులాగన ప్రార్థన చేస్తా ఉన్నాను ఇప్పుడే నీ గురించి. నువ్వు వచ్చావురా. నిజమైన దేవుడు అంటే ఆయనరా, యేసు ప్రభురా. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావంటరా? అవునరా. అనుక్షణం భయంతో బతికే నేను మా ఫ్రెండ్ ద్వారా యేసు ప్రభుని నమ్ముకున్నాను రా. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో అన్ని పరిస్థితులు మారిపోయాయిరా. నా పిల్లలు చక్కబడ్డారు. నా ఇంట్లో పరిస్థితులు నీ గురించి ప్రార్థన చేస్తుంటే ఆ యేసు ప్రభు నిన్ను కూడా ఇప్పుడు పంపించాడురా. ఆయన రా నిజమైన దేవుడు అంటే. నువ్వు కూడా యేసు ప్రభుని నమ్ముకోరా. మన ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతాయి, మన సమస్యలు తొలగిపోతాయిరా. రేపు ఆదివారం చర్చికి రారా, అక్కడ నాకు చాలా సమాధానం దొరికిందిరా. నీకు కూడా అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. నాలో ఉన్న భయాలన్నీ పోయాయిరా చర్చికి వెళ్ళిన తర్వాత. రేపు ఆదివారం రారా, అక్కడ కలుసుకుందాం. నేను తప్పకుండా వస్తానురా. నువ్వు చెప్తుంటే నాకు కూడా రావాలనిపిస్తుందిరా. కంపల్సరీగా వస్తానురా. సరే, రేపు ఆదివారం కలుసుకుందాం రా మరి. ఓకేరా. Ha ha ha!